విశాఖలో ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ టీచర్స్ అయితే వీళ్ళు డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ ఈ ఎంటీఎస్ టీచర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? నా పేరు శ్రీనివాస్ అండి. 98 ఉపాధ్యాయుని, ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ టీచర్ని. ప్రతి సంవత్సరము మాకు బదిలీలు జరుగుతున్నాయండి. ఆ బదిలీలో ప్రతి సంవత్సరం మారుతున్నాము. అలాగే ఈ సంవత్సరము ఈ యొక్క విశాఖ జిల్లాలో పోస్టులన్నీ ఏజెన్సీ ప్రాంతాలు మాత్రమే చూపించారు. మైదాన ప్రాంతాల్లో అస్సలు పోస్టులు అనేవి చూపించలేదు. దానికి తోడు మా యొక్క ఈ యొక్క 2008 98 ఇద్దరు ఎంటీఎస్ ఉపాధ్యాయులు, ఇది మినిమం టైం స్కేల్ 32,000 మీదే మేము చేస్తున్నామండి. ఎటువంటి మాకు ఇతర బెనిఫిట్స్ ఉండవు. ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళి చేయాలంటే మిడిల్ ఏజ్ ఉమెన్స్ ఉన్నారు ఎక్కువ. ఈ యొక్క బ్యాచ్లో ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు ఈ మిడిల్ ఏజ్లో పిల్లలను వదిలేసి ఈ యొక్క మైదాన ప్రాంతం నుండి, మేము నివసించే ప్రాంతం నుంచి 150-200 కిలోమీటర్ల దూరము అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఈ యొక్క స్త్రీలను, మా యొక్క 98 వస్తే ఎక్కువ 54 సంవత్సరాలు 55 సంవత్సరాలు నిండిన ఉన్నారు. వాళ్ళు రకరకాలైన ప్రాబ్లమ్స్తో ఉంటారండి. బీపీ, షుగర్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ మధ్యన అక్కడ సరియైన ఏ విధమైన వైద్య సదుపాయాలు లేని అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళి మేము ఈ యొక్క విధి నిర్వహణ చేయడం అనేది చాలా కష్టసాధ్యము. కాబట్టి మమ్మల్ని మా యొక్క వినతిని వినిపించుకొని మా యొక్క గవర్నమెంట్ వారు మమ్మల్ని ఈ యొక్క మైదాన ప్రాంతాల్లో ఉన్న క్లస్టర్ పోస్టులను ఓపెన్ చేయించి మాకు ఈ మైదాన ప్రాంతాల్లో మేము నివసించే ప్రాంతానికి మాకు ఇచ్చినప్పుడు జీవో నెంబర్ 18 అండి, జీవో నెంబర్ 3 ప్రకారం మేము నివసించే ప్రాంతానికి దగ్గరగానే ఇస్తామని అప్పట్లో అనౌన్స్ చేశారండి. 2023లో ఫస్ట్ పోస్టింగ్ నాకు గొడ్లవానపాలెంలో వచ్చిందండి. తర్వాత జూన్లో దేవరాపల్లి మండలంకి వేశారు. ఇప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ అని చెప్పేసి 720 ఖాళీలు మాకు కొండ మీద ఏజెన్సీ ప్రాంతాల్లో చూపిస్తున్నారు. సో మేము వాటికి వెళ్ళడానికి సుముఖంగా లేమండి. కారణం ఏంటంటే మాకు ఇచ్చిన 32,670 రూపాయలు అనేది మాకు వెళ్ళి రావడానికి తప్ప మాకు ఎటువంటి వాటికి సరిపోదండి. మాకు టీఏలు కానీ, డిఏలు కానీ, హెచ్ఆర్ఏలు కానీ, మెడికల్ అలవెన్స్లు కానీ ఏమీ లేవండి. చనిపోయినా కూడా మాకు దహన ఖర్చులకు కూడా ప్రభుత్వం నుంచి ₹1 రాదండి. ఆల్రెడీ మా టీచర్స్ 4 చనిపోయి ఉన్నారు. మా టీచర్స్ 25 సంవత్సరాలు పోరాడిన తర్వాత 98లో మొత్తం 55 నుంచి 60 సంవత్సరాల లోపు ఎవ్రీ ఇయర్ కనీసం 1000 మంది రిటైర్ అయిపోతున్నారండి. 5 సంవత్సరాల మా వాళ్ళు 3,500 మంది రిటైర్ అయిపోతారు. మాకు ఇచ్చిన పోస్టుల నుంచి మాకు సింగిల్ టీచరు 10 నుంచి 20 మంది ఉన్న సింగిల్ టీచర్ స్కూల్స్లో ఒక టీచర్ టీచ్ చేయాలంటే 17 సబ్జెక్టులు టీచ్ చేయాలండి. సో ఆ స్కూల్లో ఉన్న టీచర్కి ఎంటీఎస్ టీచర్ని హెల్పింగ్ హ్యాండ్గా ఇచ్చినట్టయితే మేము కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి, ఇద్దరు టీచర్లు ఉన్నట్టయితే 17 సబ్జెక్టులకి న్యాయం జరుగుతుంది. ఇద్దరు టీచర్లు 8 అవర్లో షేర్ చేసుకుంటారు. మోడల్ స్కూల్లోని నెక్స్ట్ క్లస్టర్ పోస్టులని, సింగిల్ టీచర్లని ఓపెన్ చేసి మా 429 ఎంటీఎస్ ఉపాధ్యాయులకి మాకు మైదాన ప్రాంతంలో ప్లేస్మెంట్ ఇచ్చి మాకు న్యాయం చేస్తారని మీ ద్వారా లోకేష్ గారికి మేము వినియోగించుకుంటాను అండి. నేను 2008 డిఎస్సి అండి. అయితే ఇక్కడ మాకు ఎంటీఎస్ టీచర్లందరికీ ప్రతి సంవత్సరం జరిగే బదిలీల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బదిలీలు జరిగాయండి. ఈసారి మాత్రం ఏంటంటే మాకు ఏజెన్సీలో ఉన్న వేకెన్సీస్ మాత్రమే చూపిస్తున్నారండి. మేమందరం కూడా 430 మంది ఇక్కడ ఎంటీఎస్ టీచర్లు ఉన్నాము. మా పే స్కేలు 32,000 మాత్రమే. ఈ 32,000తో మేము ఆ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి ఏ విధంగా మా జీవనోపాధి సాగించుకుంటామండి. మాకు వ్యయ ప్రయాసాలు గురించి అక్కడికి వెళ్ళేటప్పటికీ మాకు ఏమీ మిగలదండి. మాకు హెచ్ఆర్ఏడి అంటే ఏ ఇతర ఎలవెన్స్లు కూడా మాకు రావు. ఇటువంటి పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగ భద్రత లేదండి. మాకు అక్కడ చనిపోయినా కూడా మా మిత్రులు కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ ఉద్యోగ నిర్వహణలో చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఏ ఉద్యోగ భద్రత లేని మేము ఈ బాధను మీకు వెళ్ళబుచ్చుకుంటున్నామండి. మాకు లోకేష్ బాబు గారి ద్వారా, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ద్వారా మా విన్నపాన్ని, మా అభ్యర్థనను, మాకు డిమాండ్ కాదండి, ఇది మా అభ్యర్థన అర్థం చేసుకొని మా 431 ఎంటీఎస్ టీచర్ల యొక్క అభ్యర్థనను గుర్తించి మాకు మైదాన ప్రాంతంలో ఉన్న క్లస్టర్ పోస్టులను ఓపెన్ చేసి మాకు ప్లేస్మెంట్స్ కల్పించవలసిందిగా మీ మీడియా ముఖంగా అభ్యర్థన చేసుకుంటున్నామండి.
ఇది ప్రధానంగా ఈ ఎంటీఎస్ టీచర్లు అయితే వీళ్ళు ప్రధానంగా ప్రభుత్వాన్ని మేమైతే డిమాండ్ చేయట్లేదు, మేము అభ్యర్థిస్తున్నాం. మైదాన ప్రాంతంలో ఉన్న క్లస్టర్ పోస్టులైనా రిలీజ్ చేసి మాకు కేటాయించాలి. అలాగే మాకున్న ఈ జీతభత్యాల వల్ల మాకు ఈ దూర ప్రాంతాలకు వెళ్ళి చేయడానికి మాకు ఎట్టి పరిస్థితుల్లోనే మాకు ఇవి సరిపోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం మా విషయంలో పునరాలోచన చేసుకొని దీని విషయంలో లోకేష్ గారు శ్రద్ధ వహించి మాకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.